వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వైట్ గ్రేవీ పన్నీర్ మసాలా. ఇందులోకి మనకు కావాల్సిన సామాగ్రి 200 గ్రామ్స్ పన్నీరు, ఒక క్యాప్సికము, కసూరి మేతి, ఒక బిగ్ సైజ్ ఆనియను, జింజర్ గార్లిక్ పేస్టు, పెప్పరు, సాల్ట్, ఒక నిమ్మకాయ, హాఫ్ కప్పు పెరుగు, ఇంకా వచ్చేసి మనకు థిక్ క్రీము, 5 పచ్చిమిర్చీలు, కొద్దిగా సాల్ట్, అందులోకి 5 ఆల్మండ్స్, 5 బాదాం, 1 టీ స్పూన్ సోంపు, ఒక స్టార్ యానీ అండి. ఇది జైఫల్ అంటారు, నట్మేగు. ఇందులో ఇంత చిన్న చెక్క అయితే సరిపోతుంది. ఇది ఇంకొచ్చేసి ఒక 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ధనియాలు, 4 ఇలాచీలు, నెయ్యి, నూనె, మసాలా ఆకులు. ఇవి మనకు సమకూర్చుకున్న తర్వాత మనం 200 గ్రామ్స్ పన్నీర్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒక టీ స్పూన్ అంతా మనం పెప్పర్ వేయాలి. పెప్పర్ వేసి ఇందులోకే మనకు సాల్ట్ టేస్ట్ వేసుకోవాలండి. సాల్ట్ టేస్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్క ఇందులోకి మనం జ్యూస్ తీసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయ, అబౌట్ 1 టేబుల్ స్పూన్ అంతా మనకు జ్యూస్ ఉంటే సరిపోతుందండి. జ్యూస్ అందులోకి స్క్వీజ్ చేసుకొని అందులోకి మనము హాఫ్ కప్ అంతా యోగర్ట్, పెరుగు, గడ్డ పెరుగు వేసుకోవాలి. పెరుగు మీకు తీయకుండా నో ప్రాబ్లం అండి, పులుపు ఉండాలని ఏం లేదు. ఇది మనం పెరుగు వేసేది మనకు క్రీమీ గ్రేవీ కోసం, మంచిగా క్రీమ్ అండ్ రిచ్ గ్రేవీ రావడానికి కోసం. కాబట్టి ఇది మీరు వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. మనకి ఇది ఒక 10 నిమిషాలు మ్యారినేట్ అయితే సరిపోతుంది. మీరు కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఇది మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నారంటే మీకు ఒక 10 మినిట్స్ అది మ్యారినేట్ అయ్యి అన్నీ మంచిగా దానికి కోట్ అయిపోయాయి. తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకున్న మసాలా దినుసులు రోస్ట్ చేసుకొని వాటిని బరకగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. అట్లాగే అందులోకే పక్కకు పెట్టుకున్న జార్లోకి 5 ఆల్మండ్స్, 5 క్యాష్యూ నట్స్, కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే ఎప్పుడైనా పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసినప్పుడు అందులో ఒక కైండ్ ఆఫ్ చేదు, పచ్చి వాసన, చేదు వస్తుందండి. కాబట్టి మీరు సాల్ట్ వేసారంటే ఆ చేదు రాకుండా ఉంటుందన్నమాట. మనకు ఇలా మంచి ఫైన్ పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి, నూనె 2 వేయండి. నెయ్యి ఏమో మనం ఇప్పుడు వేసేది 2 టేబుల్ స్పూన్సేనండి నెయ్యి. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేస్తాము, అందుకని. ఇందులోకి మనం మసాలాకి వేసి మసాలాకు కొద్దిగా ఇదయ్యాక అందులోకి మనం పెట్టుకున్న ఆనియన్, ఉల్లిగడ్డ సన్నకి తరిమి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. దీన్ని మనం కొంచెం మంచిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వీటి ట్రాన్స్లూసెంట్గా పింకిష్గా కాకుండా కొద్దిగా బ్రౌనిష్ షేడ్ వచ్చాక మనం ఇందులోకి పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిది చూడండి ఈ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పన్నీర్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ వేసేసుకొని గమనిక సిమ్లో పెట్టి పన్నీర్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం పెరుగేసి మ్యారినేట్ చేసాం కాబట్టి పెరుగు పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సిమ్లో పెట్టి మీరు కలుపుకొని మూత పెట్టుకున్నారంటే మీకు పెరుగు అనేది పగలకుండా మీకు గ్రేవీ కూడా మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అందులో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటికి ఎక్స్ట్రాక్ట్ అయ్యి మంచి స్మూత్ టేస్టీగా గ్రేవీ వస్తుంది. కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని వేయంగానే కలపండి, లేకపోతే అది పగిలిపోతుంది. పెరుగు అనేది పెట్టేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసినాక మీరు ఇందులో మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో. కలర్ కూడా మారింది కదా, కొద్దిగా మారినాక ఇందులో మనం ఏం చేసాము, 1 ఇంచ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ క్యాప్సికమ్ ఇందులో వేసుకొని అలాగే అందులోకే కసూరి మేతి కూడా వేసి మనం దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే మూత పెట్టి, ఎందుకంటే మనకు ఈ కసూరి మేతి అనేది మంచి ఫ్లేవర్స్ మనకు క్యాప్సికమ్లోకి, ఆనియన్స్లోకి వెళ్ళి గ్రేవీ మంచి ఫ్లేవర్స్ వస్తుంది. తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అది కూడా కలిపి ఒక 1 మినిట్ మగ్గనిచ్చుకోవాలండి. మూత పెట్టి లైట్గా 1 మినిట్ మగ్గనిచ్చుకున్నాక మూత తీసి మనం చూడాలి. ఎందుకంటే అడగంటకుండా మనము కొద్దిసేపటికి చూసి
చూసుకోవాలండి. పన్నీర్ అనేది కొద్దిగా అడగంటుతుంది తొందరగా. దానికి తోడు ఇందులో మనకి ఏం ఎక్కువ వాటర్ ఏజెంట్ లేదు కాబట్టి మనం తీసి మూత తీసి కలుపుకున్నాక ఈ పేస్ట్ మనం చేసి పెట్టుకుంది క్యాష్యూ డ్రై ఫ్రూట్స్ది, ఈ పేస్ట్ మనం అందులోకి వేసి మంచిగా కలుపుకోవాలండి. నీట్గా అన్ని ముక్కలకు కోట్ అయ్యేలాగా కలుపుకొని వీటిలో మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి. నేనైతే చపాతీలోకి తింటున్నా కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ప్రిఫర్ చేస్తాను. వైట్ రైస్లోకి ఇదంతా బాగుండదండి. మీరు దీనికి రైస్తో తినాలనుకుంటే జీరా రైస్ అన్నా బగారా నెంబడన్నా తింటే బాగానే ఉంటుంది, కానీ వైట్ రైస్లోకి ఇది బ్లైండ్ టేస్ట్ అనిపిస్తుందండి. ఇందులోకి మీరు కాబట్టి మేము ఎక్కువ చపాతీతోనే బాగుంటుందండి. హిట్ రెసిపీ ఇది చపాతీ పూరీలోకి, కాబట్టి నేను థిక్గానే చేస్తాను. తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకున్నాక చూడండి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో. సైడ్కి అనేది నెయ్యి అనేది కొద్దిగా వదులుతుంది. ఈ మూమెంట్లో మళ్ళీ మీరు ఒక 1-2 టేబుల్ స్పూన్స్ అంతా టీ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని దాన్ని కొద్దిగా మంచిగా కలుపుకొని అందులోకి క్రీమ్ వేసుకోండి. క్రీమ్ వేసుకొని ఈ క్రీమ్ని కూడా కలుపుకున్నారంటే అది ఇంకా థిక్ అవుతుందండి. చల్లగా అయ్యాక ఇంకా థిక్ అవుతుంది కాబట్టి కొద్దిగా మీకు థిక్ అనిపిస్తే కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఇష్టం ఉన్న కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీ పెట్టా, సో దట్ నాకు చపాతీలోకి బాగుంటుంది అందుకని. మళ్ళీ పైన కొద్దిగా మీరు క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీతో. మీరు ఎంత బాగుంటుందండి చపాతీలోకైనా పూరీలోకైనా ఇది చాలా బాగుంటుంది. కసూరి మేతి ఫ్లేవర్స్తో క్రీమీ టెక్స్చర్ గ్రేవీతో చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూసి కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.